నమస్కారం. ACT9 న్యూస్కు స్వాగతం. పెద్దపల్లి జిల్లా మంథని మండలం పోతారం గ్రామంలోని సోలార్ పవర్ ప్లాంట్ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంలో రైతులు మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా పోతారంలోని SRSP మెయిన్ కెనాల్ DP నుంచి వచ్చే పంట నీటి కాలువలను సోలార్ పవర్ ప్లాంట్ యాజమాన్యం ఆక్రమించిందన్నారు. సుమారు 70 ఎకరాలకు నీరు అందకుండా చేస్తోందన్నారు. సంబంధిత అధికారులు కాలువల కబ్జాపై చర్యలు తీసుకుని పంటలకు నీరు అందేలా చూడాలని కోరారు. మాకు SRSP కాలువ కెనాల్ నుంచి వచ్చే వాటర్ను సోలార్ వాళ్ళు మొత్తం పైప్ అనేసి బ్లాక్ చేసి మాకు వచ్చే నీళ్ళను బంద్ చేసి మా చేనులు అన్నీ ఉల్లారిపోతున్నాయి. నీళ్ళు అందుతలేవు. దయచేసి మాకు అధికారులు కానీ ఎవరైనా కానీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. బోటుకు కూడా వేయినాం. అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు తీసి న్యాయం చేయగలరు. పోతారం గ్రామం నాగారం శివారు గల వ్యవసాయ భూమిని SRSP కెనాల్ నుంచి వచ్చే వాటరు రెన్యూ పవర్స్ పూర్వాంచల్ సోలార్ పవర్ ప్లాంట్ వాళ్ళు ఈ కెనాల్ని కబ్జా చేయడం జరిగింది. దీనిపైన గత 8 సంవత్సరాల కిందట కలెక్టర్ గారికి SRSP వాళ్ళకి కంప్లైంట్ చేయడం వలన ఒక ఫీట్ పైపు వేయడం జరిగింది. ఆ ఫీట్ పైపు కూడా మొత్తం మట్టితో నిండిపోయి కింద ఉన్న ఒక 60 ఎకరాలు గల భూమికి ఒక వాటర్ చుక్క కూడా రాకుండా ఉండడం జరుగుతుంది. దానిపైన SRSP వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు చేసిన ఎడల కొంచెం త్వరగా స్పందించలేదు. దానిపైన మేము హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా మాకు గత ఒక జస్ట్ 8 వారాలలో వీళ్ళకి రీఓపెన్ చేసి ఇవ్వగలరని హైకోర్టు కూడా మాకు వీళ్ళకు ఇవ్వడం జరిగింది. అయినా దీనిపైన SRSP వాళ్ళు ఈ సోలార్ వాళ్ళకి ఆల్రెడీ మీరు ఓపెన్ చేసి ఇవ్వాలి అని కూడా గత వారం రోజుల కింద లెటర్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎలాంటి స్పందన లేకుండా రైతులు వచ్చినా కూడా ఈ సోలార్ ప్లాంట్ వాళ్ళు సెక్యూరిటీతో నెట్టేయడం, మీరు ఏం చేస్తారో చేసుకోండి, మీకు నీళ్ళు కూడా ఇవ్వం, మీరు దిక్కున్న చోట చెప్పుకోండి అని బెదిరియడం జరుగుతుంది. ప్లస్ ఆ రీఓపెన్ కాల్వని పైపులు తీసేసి ఆ కెనాల్ని మాకు ఓపెన్ చేసి ఇవ్వగలరని పై అధికారులను మేము కోరుచున్నాము.